హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి కార్ డీటెయిల్స్ అయితే తీసుకొచ్చిన. ఈ కార్ చాలా అంటే చాలా ఫేమస్ కార్. మంచి సేల్స్‌ని అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మారుతి సుజుకి బెలినో కారు. అయితే మారుతి సుజుకి వాళ్ళు చాలా అంటే చాలా డిఫరెంట్ కార్స్‌ని అయితే వాళ్ళు రివీల్ చేస్తుంటారు. సేల్స్ చేద్దామని చాలా అంటే చాలా చూస్తారు. కానీ అత్యంత సేల్‌ని తీసుకొచ్చిన కార్లలో అంటే మారుతి సుజుకిలో షిఫ్ట్ తర్వాత ఈ బెలినో అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లోనే చాలా అంటే చాలా సేల్స్ అయితే చాలా చూసారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 2025లో కూడా ఈ మారుతి సుజుకి బెలినో కూడా చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉంది. అట్లనే సేల్స్ అయితే అయితున్నాయి. ఈ బెలినో కార్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మంచి కార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తక్కువ ప్రైస్‌లో ఈ కార్ వచ్చేసి 7,00,000 నుంచి అయితే స్టార్ట్ అయితుంది. ఈ బెలినో ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక చాలా చూడ్డానికి చాలా మంచి లుక్‌నైతే వీళ్ళు మనకైతే అందిస్తున్నారు. మంచిగా ఒక బ్లాక్ కలర్ క్రోమ్ గిల్ తోటయితే మనకు ముందైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఒక డిజైన్ తోటి ఒక సిల్వర్ కలర్ క్రోమ్ ఫినిషింగ్ తోటి ఒక అద్భుతంగా అయితే మనకి ఈ కార్‌లో అయితే తీసుకొచ్చారు. అలానే ఫాగ్ ల్యాంప్స్ గానీ, ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఓన్లీ టాప్ ఎండ్‌లోనే ఉన్నాయి గానీ, బేస్ వేరియంట్‌లో అసలు ఫాగ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తలేరు. ఇంకా ఆల్ ఎల్ఈడీ లైట్స్ అయితే వీళ్ళు ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే హెడ్ లైట్ గానీ, డీఎల్ఆర్ లైట్స్ గానీ వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డీఎల్ఆర్ లైట్స్ వచ్చేసి మనకు ఏదైతే నైట్ టైమ్‌లో ఉందో చూడ్డానికి చాలా స్పోర్టివ్‌గా చాలా లుక్ అంటే అద్భుతంగా అయితే కొడుతుంది. ఎందుకంటే అలా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే ఎల్ఈడీ లైట్స్ గాబట్టి. అయితే ఇంకా చూసుకున్నట్టయితే వాళ్ళు మనకు ముందట పార్కింగ్ సెన్సార్స్ అయితే అస్సలు ప్రొవైడ్ చేస్తలేరు. అయితే ఫ్రంట్ లుక్ అయితే చూడ్డానికి ఒక అట్రాక్ట్‌గా అయితే కొడుతుంది. బెలినో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బెలినో చూడ్డానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఎవరైనా చూస్తే గాని ఈజీగా క్రేజ్ అయిపోతారు. అలా ఉంటది ఈ బెలినో ఫ్రంట్ లుక్ అయితే. అయితే మనం సైడ్ లుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్రంట్ 2 డోర్స్ రిక్వెస్ట్ సెన్సార్ తోటి మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కీలెస్ ఎంట్రీ కీ లేకున్నా గాని ఓన్లీ ఆ రిమోట్ మన దగ్గర ఉంటే అక్కడ రిక్వెస్ట్ సెన్సార్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అవి ఓపెన్ అయిపోతాయి. అయితే బ్యాక్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ వీళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తలేరు. ఇంకా మనం బ్యాక్ సైడ్ విషయానికొస్తే ఫ్రంట్‌లో కొద్దిగా డిసప్పాయింట్ అయినా సరే గాని బ్యాక్‌లో అయితే ఈజీగా అయితే మంచి అట్రాక్ట్ అవుతారు. అలా ఉంటది బ్యాక్ లుక్ అయితే. అయితే బ్యాక్ బ్రేక్ లైట్స్ వీళ్ళు ఎల్ఈడీ అంటున్నారు గానీ అవి ఎల్ఈడీ లైట్‌లే కాదు. ఓన్లీ హాలోజన్ బల్బ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మనకు బ్యాక్ సైడ్ 4 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు ఈ పార్కింగ్ సెన్సార్స్ పక్కా అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 360 డిగ్రీస్ కెమెరా. ఇది ఓన్లీ టాప్ ఎండ్‌లో మాత్రమే 360 డిగ్రీస్ కెమెరా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బేస్ వేరియంట్‌లో అసలు కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తలేరు. ఇంకా మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వైపర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బెలినో బూట్ విషయానికొస్తే 318 లీటర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ లగేజ్ ఈజీగా అయితే పడుతుంది ఇందులో. ఇంకా ఇప్పుడు మనం ఇంటీరియర్‌లోకెళ్తే ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా లుక్కీగా మంచి అద్భుతంగా అయితే వీళ్ళు మనకు డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పి ఆ కారు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళే రివ్యూ ఇచ్చారు. అంత బాగుంటది. ఇంకా లెగ్ రూమ్ కూడా చాలా ఫ్రీగా అంటే మంచి రెస్ట్ తీసుకునేలాగా ఉంటది. అలా ఏ కార్‌లో లేనట్టు ఇందులో మంచి స్పేసియస్‌గా అయితే సీటింగ్ కంఫర్ట్ అయితే ఉంటుంది. అలానే హార్మ్ రెస్ట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ టాప్ ఎండ్‌లో మాత్రం హార్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ రెస్ట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్‌లో హెడ్ రెస్ట్ వచ్చి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఇంకా మనము బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఏసీ వెంట్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ టాప్ ఎండ్‌లోనే ఇవి ఏసీ వెంట్స్. బేస్ వేరియంట్‌లో అసలు ఏసీ వెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతం. స్మూత్ టెలిస్కోప్ స్టీరింగ్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పైకి, కిందికి, అప్ అండ్ డౌన్ కూడా ఈ స్టీరింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఈ స్టీరింగ్ పైన ఆల్ పవర్ కంట్రోల్స్ అయితే దీనిపైన ఉన్నాయి. అంటే ఏ ఫోన్ వచ్చినా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అన్నీ అయితే దీనిపైన మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్క్రూల్ కంట్రోల్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కొత్త టెక్నాలజీ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అప్పట్లోనే డిస్‌ప్లే మన ఏదైతే స్టీరింగ్ ఉంటుందో ఆ స్టీరింగ్ ముందు ఒక డిస్‌ప్లే గ్లాస్ డిస్‌ప్లే అయితే మనకైతే కార్ స్టార్ట్ అవ్వగానే పైకైతే లేస్తుంది. అయితే ఆ ముందర డిస్‌ప్లేలో వచ్చేది ఓన్లీ బేస్ ఆప్షన్స్ మాత్రమే చూపిస్తుంది. అయితే ఆల్ పవర్ విండోస్ ఈ బెలినో గురించి మాట్లాడుకుంటే ఆల్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ అలానే ఏసీ క్లైమేట్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ క్లైమేట్ అని చెప్పొచ్చు. ఆటోమేటిక్ ఏసీ. అంటే మనము ముందు బెలినోలో చూసుకుంటే ఇట్లా మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకున్నట్టుండే ఏసీ. ఇప్పుడైతే మొత్తం ఆటోమేటిక్ అయితే ఇచ్చారు. అయితే మనము సైడ్ గ్లో బాక్స్ విషయానికొస్తే గ్లో బాక్స్ అయితే మనకు కూలింగ్ అయితే టాప్ ఎండ్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు గానీ బేస్ వేరియంట్‌లో అసలు ప్రొవైడ్ చేస్తలేరు. ప్యాసింజర్ సీట్‌కొస్తే కో ప్యాసింజర్ సీట్ పైకి ఎనక్కంటే అనుకోవచ్చు. అది కూడా ఎలక్ట్రికల్ కాదు. మాన్యువల్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మాన్యువల్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మాన్యువల్‌గా అంటే పాత ఓల్డ్ ఆల్టో కార్ లాగా కాకుండా అంటే మనకు మంచిగా కంఫర్ట్‌గా ఇచ్చేటట్టు ఎంత హార్డ్‌గా కాకుండా మంచి స్మూత్‌గా అయితే వీళ్ళు మనకు సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు.
ఈ కార్ వచ్చి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఆటోమేటిక్, సీఎన్‌జీ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 170 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సిటీలో కారు, విలేజ్‌లో కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. ఈజీగా వర్క్ చేస్తుంది. ఈ కార్ వచ్చేసి పెట్రోల్, సీఎన్‌జీలో మాత్రమే అవైలబుల్ ఉంది. డీజిల్‌లో అవైలబుల్ అయితే లేదు. ఈ కార్ సేఫ్టీ విషయానికొస్తే ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మారుతి కార్స్‌కి సంబంధించిన కార్స్ అన్నీ ఏదో సేఫ్టీ రేటింగ్ అయితే అంత ఉండదు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. బెలినో అయినా సరే మీరు సేఫ్టీ రేటింగ్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా. అంతే మీరు టాటా పంచ్, టాటా కార్స్‌కి అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత దీంట్లో అయితే అస్సలుండదు. మాక్సిమము ఒక 20-30% అని నా రివ్యూ ప్రకారం. ఎందుకంటే అలా మన ఏదైతే మారుతి షిఫ్ట్ కార్‌లో తీసుకున్నా కానీ, మారుతికి సంబంధించిన కార్స్ ఏవైనా అసలు సేఫ్టీ రేటింగ్ ఉండదు. మైలేజ్ మాత్రం బాగా ఇస్తారు. 22 అయితే మైలేజ్ మాత్రం మంచి కంఫర్ట్ ఉంటుంది. అయితే ఎవరన్నా సిటీలో గానీ ఆర్ ఎక్కువ లాంగ్‌లో కాకుండా హైవేలా ఒక 150, 140 పోతామంటే ఈ కార్ మాత్రం అస్సలు మీరు పర్చేస్ చేయొద్దు. ఓన్లీ ఆఫీస్ టు ఇంటికి మీ ఫ్యామిలీ పరంగా తీసుకోవాలని అనుకుంటే ఈ కార్ ది బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్‌కి కూడా చాలా అంటే చాలా మంచిగుంటుంది. ఈ కార్ వచ్చేసి 7,00,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. ఆన్ రోడ్ వచ్చేసి ఒక 8,00,000 అయితే అవుతుంది బేస్ వేరియంట్. బేస్ వేరియంట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒక బేస్ వేరియంట్ తీసుకొని దాన్ని బయట ఒక 1 ఆర్ 2 లాక్స్ పెడితే మంచి టాప్ ఎండ్ కార్ లాగా అయితే రెడీ అయిపోతుంది. మారుతి సుజుకి బెలినో ఇదైతే కార్ డీటెయిల్స్. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. బెలినో కార్ ఎవరి దగ్గర అయితే ఉంది, దాని కండిషన్ ఎలా ఉంది, మీ కార్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మా వీడియోని లైక్ చేసుకోండి.